నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బులెటిన్ లో షార్ట్ బ్రేక్ టెర్రరిస్టులను సహాయం చేస్తున్న వారికి ఎవరిని వదిలిపెట్టం పీఎం నరేంద్ర మోదీ స్మితా సబర్వాల్ రిట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెంచల్గూడ జైలును సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టాం పహల్గామ్ ఉగ్రదాడిపై మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు ప్రజలకు నా కృతజ్ఞతలు అని అన్నారు పీఎం నరేంద్ర మోదీ. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదన్నారు ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్ గా ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె టోటల్ క్యారియర్ లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్ కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్ కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్ లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్ ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క సైంటిఫిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. చెంచల్గూడ జైలును సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద చెంచల్గూడ మహిళా జైలులో ఉన్న మహిళా ఖైదీలను మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. జైలులో ఖైదీలను అందుతున్న సౌకర్యాలు భోజన వస్తువులు న్యాయ సహాయం గురించి సూపరింటెండెంట్ వెంకట లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో చైర్పర్సన్ మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. సరే ఏ రకమైన శిక్ష పడ్డా కానీ మహిళలే. సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన
బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళు అసెంబ్ల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి, ప్రతి చోట పర్సనల్గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది. నిన్ననే అరెస్ట్ అయినటువంటి అఘోరి కూడా అక్కడ సెపరేట్ సెల్లో పెట్టారు, తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానివ్వండి, జైలర్ గారు కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఏ రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళపైన చూపిస్తున్నారు, ఏ రకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారని ఇండివిజువల్గా కూడా ఖైదీలతో మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియబుల్ థింగ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, సూపరింటెండెంట్ గారి నుండి మొదలు పెట్టుకొని డెప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి, జైలర్ కానివ్వండి, డెప్యూటీ జైలర్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్లను మీరు ఏదో తప్పు చేసి శిక్ష అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చారు అనే విధంగా కాకుండా మీరు కూడా మాతో సమానంగా ఒక మహిళని అనేటువంటి గురించితో వాళ్ళు ఒక ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం జరుగుతుంది. చాలా అభినందిస్తూ సత్ప్రవర్తన వచ్చి మళ్ళీ వాళ్ళని చేసి చెప్పడం బాగున్నాయి. లేదు నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డ డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మార్చురీకి తరలిస్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులు. ఎవరన్నా మాట్లాడేదంటే ఒక్కరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. చెప్పండి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అమ్మాయి హాస్టల్లో నుంచి పొద్దున ఫోన్ వచ్చింది, కింద పడినండి. కింద పడినంట. తర్వాత ఇక్కడ వచ్చి చూసేసరికి పరిస్థితి వేరే ఉన్నది, ఘోరంగా ఉన్నది. నువ్వు ఎప్పుడు వచ్చినావు? మేము మధ్యాహ్నం వచ్చినాం. ఇప్పుడు నేను జరిగింది ఏదో మాకు తెలిసింది ఏదో చెప్పాలా? చెప్పండి సార్. మాకు తెలిసింది అక్కడ కింద పడ్డారు, ఇంజరీస్ అయినాయి, హాస్పిటల్ ఇన్స్పెక్షన్. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అందరం వచ్చినాం. ఓకే, ఆ తర్వాత మన బ్రదర్ బ్రదర్ ఎప్పుడు నిన్న బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ కాదు, పెద్దమ్మ కొడుకు. నేను చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే, ఈ బ్రదర్ వేరే. అర్థమైందా? నేను చెప్పింది విన్న తర్వాత నీ క్వశ్చన్ ఏది ఉంటే నేను ఆన్సర్ చెప్తా. అయిందా? ఎగ్జామినేషన్ చేసిండ్రు డాక్టర్లు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఏమైనా సిటీ స్కాన్ చేసిండ్రు, ఏదో నాకు ఆ టెర్మినాలజీ లేదు, అన్ని చేసినారు. ఓకే, కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పారు. నేను ఆ విషయం దానితో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు ఒక దరఖాస్తు ఇస్తే దుర్గవశాత్తు చనిపోయింది, మీరు ఒక దరఖాస్తు ఇచ్చారనుకో, ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎట్లయింది, ఏమైంది, దీనికి బాధ్యులు ఎవరు, అది చేస్తాము. అర్థమైందా? అది చేసిన తర్వాత కానీ మొదలై ఇవన్నీ చేస్తే మీరు అనవసరంగా ఇప్పుడు గురుకులాలలో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. గతంలో కూడా చనిపోయారు. గతంలో అధికారులు వచ్చి హామీ ఇచ్చారు, కుటుంబానికి న్యాయం చేస్తాం, లేకపోతే కుటుంబంలో ఉద్యోగం పెట్టిస్తామని చెప్పేసి. రేవంత్ రెడ్డి వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదు. రైతు బంధు ఒకటే పంటకు వేసిండు, ఇంకో పంటకు వేస్తాడో లేదో తెలియదు. మొక్కజొన్నకు మద్దతు ధర చాలా తక్కువ ఉంది. నా బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం రాలేదు, 4000 పెన్షన్ లేదు, అన్ని మాయమాటలే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓడిపోతాడని అంటున్న రైతులు. నా పేరు సుధాకర్. సుధాకరా, ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? ఎట్లుంది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు కాడికి అల్లి అవుతుంది అంటే అంటే మాకు ఏం సాయం చెత్తలేదు రైతులకు ఆ. ఎట్లా నిన్న మొన్న వర్షాలు పడ్డాయట కదా వర్షాలు పడ్డాయి పడితే ఏం లాభం ఆ మొక్కలకు ఈ 2000తో ధర ఉండే ఇప్పుడు ధర దిగిపోయింది మళ్ళీ ఇప్పుడు పెంచుతాండే మా జొన్నలను పోయినాక ధర పెంచుతాను అంతే. అసలు రైతు బంధు ముచ్చట ఎట్లుంది? రైతు బంధు మొన్న ఒక్కసారి వేసే మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ఏం చేయాలి మరి అటు రైతు బంధు రాలే మొక్కలకు రేట్ లేదు ఎట్లా బతుకుతుర్రే మరి రైతు? మరి ఏం చేయాలి వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడి నువ్వు చెప్పాలి కదా. నేను చెప్పినా నా వరకు అయితే ఏం ఉన్నప్పుడు బాగుండేనా? కేసీఆర్ టైంకు పైసలు వేసేది ఈ తులం బంగారం అన్నారు కానీ ఏమి వత్తలేదు మా బిడ్డ పేర్లు చేసిన మాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఆ తులం బంగారం లేదు ఏం లేదు. కేసీఆర్ పెట్టిన లచ్చే వచ్చినాయి, గాలి వచ్చి వచ్చినాయి. ఈ తులం బంగారం లేదు ఏం లేదు. రాలే. మరి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలా అన్నారు. ఎట్టున్నది మార్పు? మార్పు ఆగమైందా? ఆగమైందా? కేసీఆర్ గుర్తొస్తాడా? గుర్తొస్తాడు మళ్ళా. ఇప్పుడు ఓట్లు రేవంత్ రెడ్డికి వెళ్తాడా? గెలవాడు. 4000 పింఛనానే కానీ గెలవాడు. 4000 పింఛన్ ఇస్తున్నానే ఎక్కడిచ్చాడు? ఇయ్యలే. అంతేనా? ఇయ్యలే. యూరియా బస్తాలకు అట్లా రేట్ ఎట్లుందా? ఇక ఊరే బత్తాల రేటు ఇప్పటి వరకు అట్లే మామూలుగా ఉన్నది. గ్యాస్ 500 వస్తుందా? వస్తలేదు. 500 అంటాడు అదే 500 అన్నాడు కానీ వస్తలేదు. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుంది? అదే ఆగా ఉన్నది. ఆడవాళ్ళకే లాభం. అది ఎప్పుడో మన వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోవట్టే గవర్నమెంట్ వాళ్ళకి సాయం జరుగుతుంది. మనకేం జరుగుతుంది చెప్పు? అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ దోపిడీ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. ఇప్పుడు ఏం చేస్తలేడు. రుణమాఫీ అందరికీ చేసినామని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నాడు. ₹1,00,000 రుణం ఉన్న వాళ్లకు కూడా రుణమాఫీ కాలేదు. మా దగ్గర మొక్కజొన్న పంట తక్కువ రేటుకు కొని బయట ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. మహిళలకు 2,500 లేవు. తులం బంగారం లేదు. ఒక హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదు. రేవంత్ రెడ్డికి జన్మల ఇంకోసారి ఓటు వేయమంటున్నారు రైతులు. రైతుల పరిస్థితి అంతా ఘోరంగానే ఉన్నదయ్యా. ఎందుకు అట్లా? ఇప్పుడు ఏది ఆయన లేని వాగ్దానాలు ఇచ్చిండు. అది ఎక్కడికి అందుతలేదు, అందుతలేదు. బస్సు ఫ్రీ అన్నాడు, అది అన్నాడు. ఇక అది ఒక బస్సు ఇచ్చిండు తప్ప ఏది అయితలేదు. ఎన్ని ఎకరాలు ఉందా నీకు? నాకు 4 ఎకరాలు ఉన్నది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు 2 ఎకరాలు పడ్డది. 2 ఎకరాలు పడ్డది. మిగతా దాని పల్లె. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు పడేది? కేసీఆర్ ఉన్నప్పుడు 4 ఎకరాలు పడ్డది. మంచిగా 4 ఎకరాలు పడ్డది. ఎన్నిసార్లు పడ్డది 2 ఎకరాలకైనా? ఇప్పుడు 2 విడతలు పడ్డది. సంవత్సరానికి 2 విడతలు పడ్డది. అప్పుడు ఇప్పుడు ఒకటే విడత వేసిండు. అనంగానంగా ఒక విడత వేసిండు. ఇక మొక్కజొన్న రేట్ ఉందా? రేట్ ఏం లేదయ్యా. అందరు దోపిడి రాజ్యం అయిపోయింది. అంతా కొనబోతాన్లు అన్ని రింపుకుంటాను. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ 2,800కు 3,000కు అమ్ముకుంటారు. ఓకే. మీ దగ్గర 2,200 కొంటాను. 2,200, 20, 30 అంతకంటే ఎక్కువ పెడతలేరు. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 నెలల వరకు మంచిగా అమ్ముకుంటాను. 3,000 మళ్ళా 3,000 రైతుకు కట్టుబాటు అసలే గిట్టుబాటు ధర లేదు. ఇంత ముందు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రేట్లు ఉన్నాయి. అప్పుడు మంచిగానే రేట్లు మంచిగానే ఉన్నాయి. ఇక్కడ మీ ఎమ్మెల్యే మరి కనీసం మీకు వానలు కొట్టినాయి అంటారు, కొట్టకపోయినాయి అంటారు. కనీసం వచ్చిండని ఎమ్మెల్యే ఇక్కడికి రాలే. మాకు చూసిన మొన్న అయితే కొట్టుకపోయినాయి జోనలు అందరి. ఇటు వచ్చిన దిక్కే లేదు. పెద్ద సుదర్శన్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి వచ్చి తిరిగిపోయినాడు. తిరిగిపోయి మరి ఈయన ఎందుకు రావట్లేడు? మరి ఇక వాళ్ళ అశ్రద్ధలో మరి ఎట్లనో ఏందో తెలియదు. మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్నారు. ఎట్టున్నది కాంగ్రెస్? మంచిగానే ఉన్నది. మంచిగానే చెప్తాను. ఇక వచ్చే ఎలక్షన్లలో ఎట్లుంటుందో మళ్ళీ ఓట్లు ఇక మళ్ళీ వేస్తారా? ఇక పరిస్థితులు లేవు. ఇక ఈ రుణమాఫీలు అన్న అందరికి అయినాయా? రుణమాఫీలు 2 లక్షలు అన్నాడు. ₹1,00,000 వరకే అయినాయి. 2 లక్షలు ఇంకా కాలే. 2 లక్షలు కాలే. మరి ఆయన స్టేజ్ల మీద అన్ని అయినాయి అంటాడు. ఇక అంటాడు. వాళ్ళ వాగ్దానాలు ఇస్తారు కదా. ఇంకా తులం బంగారం అది ఏది లేదు. ఆడోళ్ళకి 2,500 అని అన్నాడు. మహిళలకు అది లేదు, ఏది లేదు. మొత్తానికి 16 నెలల పరిపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డిది? ఇక కష్టంగానే ఉన్నది. అంతా కష్టంగానే ఉందా? కేసీఆర్ సభ కోసం మా భూములు ఎవరూ గుంజుకోలేదు. మేమే స్వచ్ఛందంగా ఇచ్చాం. కోతకు వచ్చిన పంటకు కూడా నష్టపరిహారం ఇచ్చారా? రేవంత్ రెడ్డివి అన్ని దండగ మాటలు. 4,000 పెన్షన్ అన్నారు. మహిళలకు 2,500 అన్నారు. రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు. కేసీఆర్ సభకు జనం బ్రహ్మాండంగా తరలి వస్తారు. రేవంత్ రెడ్డి చేతల్లోనే అర్థమవుతుంది మళ్లీ గెలవడని అంటున్న రైతులు.
అయితే ఎన్ని రోజులు అవుతుంది మొక్కజొన్న వచ్చి 10 రోజులు అవుతుంది సార్. 10 రోజుల నుంచి కొంటలేరా? 10 రోజుల నుంచి కొంటలేరు అంటే ఇవాళ ఇంట్లో పోసినాం, వాన పడ్డది మొత్తం తడిచినాయి. ఆడ ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయినాయి మొన్న. ఆ బాతులు ఏడుచుకుంటా అవి దగ్గర చేసి ఎత్తుడు మొత్తుడు చేసినాం, అయిపోయినాయి. తర్వాత కొట్టుకుపోయినాయి ఆల్రెడీ కొట్టుకుపోయినాయి వర్షాలకి. ఎట్లా మరి కొట్టుకుపోతే రైతుకు నష్టమే కానీ? నష్టమే కానీ ఎవరు కట్టిస్తాను. మొన్న కూడా తీసుకున్నారు ఫోటో, నాతో మాట్లాడిరు, టీవీ లేని గీసి మాట్లాడారు. రైతులు బాధ ఎట్లుంది అసలు? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుందా మీ రైతుల పరిస్థితి? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగం పరిస్థితి ఉన్నది. ఎందుకు ఆగమవుతారు? ఎందుకు ఆగమంటే రైతు బంధు ఒకటి ఇస్తలేరు అదనుకు, పంటలో దిగుబడి లేదు, మిర్చి రేట్లు ఒకటి లేదు. మిర్చికి రేటు తగ్గిపోయింది. మిర్చి రేటు ఒక 2 ఎకరాల తోట పెడితే 2 లక్షలు వస్తే 1,10,000 కూలీలే ఇచ్చిన, 1,00,000 రూపాయలు మందులకే అయినాయి. ఇక అప్పుల బాధ అప్పు కాడనే ఉన్నది చాలా. ఇప్పుడు రూపాయి కూడా మిగలేదు. మొక్కజొన్నలు అయితే 10 రోజులు అవుతుంది, వానలు పడితేనే కొనుంటారు. కనీసం మొక్కజొన్న కన్నా రేటు ఉందా? మొక్కజొన్న కాదే 2,200 ఉన్నది. 2,200 ఉండేది. గతంలో ఎంత కమ్మి ఉండేను? అంతకుముందు 23,50 దాకా పోయింది. తగ్గిందని అంటారు. మొత్తం ఓవరాల్ గా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండనా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుండనా రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి అంటే అప్పుడు కొద్దిగా 6 నెలలకు రైతు బంధు ఇచ్చేది, కొద్దిగా అకాల వర్షం పడితే అప్పుడప్పుడు మన నష్టపరిహారం ఇచ్చేది. ఇప్పుడు నష్టపరిహారం ఏం లేదు. తులం బంగారం ఇస్తానారా? తూలం బంగారం లేదు, ఏం లేదు. నా ఇల్లు కులగొట్టినప్పుడు కేసీఆర్ ఇస్తానే మొగ్గు పోయించిండు. అంతనే ఎలక్షన్ వచ్చినాయి. మా కొడుకులకు మాకు బాగా పంచేది. నేనే 3 ఎకరాల భూమి అమ్మిన, 3 ఎకరాల భూమి అమ్మి ఆగంలో ఉన్నా. ఓకే. గ్యాస్ ఇట్లా వస్తుందా? 500 గ్యాస్ ఎక్కడ వస్తుంది సార్? వస్తలేదు సార్. ఆయన వస్తుందంటారు మీరు? వస్తలేదు సార్. అది 900 రూపాయలు మేము ఇస్తే కొంతమంది అకౌంట్లో పడతాయి, కొంతమంది అకౌంట్లో పడలే. రుణమాఫీలు అందరికైనా కాలే సార్. రైతు నాది కాలే, అంత చాలా మంది కాలే రూపాయల రుణమాఫీ కూడా నాదెంత 1,00,000 రూపాయలే. 1,00,000 రూపాయలు కాలే? 1,00,000 రూపాయలే కాలే. బ్యాంక్ మేనేజర్ దాకా పోయి ఆడితే నీకు రాలేదు బాబు అంటాడు. 2-3 సార్లు రూపాయలు కాలే. 1,00,000 రూపాయలకు రాలేదు. స్టేజ్ల మీద మొత్తం రైతులను బాగా చూసుకుంటున్నాడు. లేదు సార్, లేదు అన్ని అబద్ధ మాటలు. అంత బుట్ట పైరులదారు కూడా ఉన్నారు, కొంత చోట పైరులదారు కాదంటారు. మొత్తం మళ్ళీ గెలుతాడా? మరి మళ్ళా గెలుచుడు అంటే కొద్దిగా కష్టమే. రండి. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని మరిచిపోయి కేవలం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. రుణమాఫీ అందరికీ జరగలేదు, రైతు బంధు డబ్బులు కూడా కొంతమందికి పడ్డాయి. రేవంత్ రెడ్డి అందరికీ అన్ని ఇచ్చినామని అబద్ధాలు చెప్తున్నాడు. 500కే గ్యాస్ అన్నాడు, కానీ సబ్సిడీ డబ్బులు ఒకటోసారి వచ్చాయి, మళ్ళీ రాలేదంటూ రైతు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నా దండగదే. ఇక ఆయన కేసీఆర్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎంబడి పడ్డాడు, మా ఎంబడి పడతలేడు. వాళ్ళు ఎంబడి పడి రోజు తిట్టుడు, రోజు వారుడు. మీ కరెక్ట్ అది నేననేది కాదు, అది తిట్టుడు కరెక్ట్ కాదు కదా. మరి సరే, రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడుతున్నాడు. సరే, ప్రజలకు ఏం చేసిండు? ప్రజలకు కూడా ఏమి లేదు. చేస్తారన్న ఏదో చేసి ఆయన ఇచ్చడానికి కష్టం అవుతుంది. అంతేనా? మరి పింఛన్ 4,000 వస్తుందా? పింఛన్ 4,000 ఎక్కడ? గది అప్పుడు చేసినాయి, గైనే చేసినాయి వస్తాను. గాయన అంటే ఎంత చేసిండు? అప్పుడు 1,000 ఉంటే 2,000 చేసిండు, 2,000 ఉన్నారు 4,000 చేసిండు. అయ్యే వస్తున్నాయి. మరి నెలకే ఇస్తానన్నా కానీ? నెలకి ఇస్తానన్నాడు. ఎవరు పోయి అడగాలి? రుణమాఫీ అన్న అందరికీ అయిందా? ఎవరికి లేదు. ఇప్పుడు రైతు బంధు పడతారన్నది కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలే. అవి 3 ఎకరాల వరకే పడ్డాయి. ఇక మళ్ళీ మిగతా ఏది లేదు. అంతకుముందు మొత్తం పడ్డాయి. మళ్ళా టైం ప్రకారం పడ్డాయి. ఇప్పుడు ఏది లేదు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఏమో నేను రుణమాఫీ చేస్తున్నా, రైతు పక్షపాతిని, బోనస్ ఇస్తానా, అదేవిధంగా వీళ్ళకు ఏది రైతు బంధు ఇస్తున్నా, రైతు బంధు కూడా ఇంకెక్కువ ఇస్తున్నా, అవన్నీ మాటలు చెప్తున్నాడు. మరి ఆయన అక్కడనే మాటలు నడతాయి. ఏది ఆయన మాట్లాడినా కానీ నడతాను. ఇక్కడేది మరి? ఇక్కడేం లేదా? ఇక్కడ ఎక్కడ ఉన్నది? ఇంకా ఫ్రీ బస్ ఎట్లా ఉన్నది? ఫ్రీ బస్ పెట్టినట్టు తినదారగలేక ఫ్రీ బస్ పెట్టిండు. దేనికి అది? ఇప్పుడు మళ్ళా ఇప్పుడున్న వాళ్ళకి నౌకరదారులకే వాళ్ళే బస్సులు కొన్నారు. 100 బస్సులు ఎందుకు? ఆ బస్సులో ఫ్రీ బస్సు మేము వ్యవసాయం చేసేటోళ్ళం 5,000 వచ్చేదాకా నడుతున్నాం సంవత్సరానికి. ఎందుకు? శర్కర్ ఆపుతలేడా బస్సు? అదే కావచ్చు, శనికాడికి తీసుకెళ్తాడు కావచ్చు. ఆపుతలేడా? మరి ఎట్లా తులం బంగారం వచ్చినట్టుగా
ఇక తులమ్మంగారు వాడు దత్తేనే, రేవంత్ రెడ్డి దత్తేనే. మరి ఆయన తులమ్మంగారు అలాంటి ఆయన మీ చదువుకునే మీ మనవరాళ్ళకి ఇట్లా స్కూటర్లు ఇస్తానే 18 వాళ్ళకి స్కూటర్ తిరుగుతానే. అక్కడ మీ మనవరాలు తిరుగుతానే. ఎన్నిసార్లు ఎక్కినావు చెప్పు? ఎన్నిసార్లు పడింది రోజు దింపుతాను మా మనవరాలు. మీ మనవరాలు కాలేజీకి ఎక్కించుకపోతుందా? 79 పెట్టిండు, ఒక్కటి పెట్టలేదు. ఇక కాకపోతే మాపి అనేది ఆ మూల పుట్టిస్తాను, మూలేగా తెగుతాడు. అంటే ఏంటంటే చేసినా అంటాను కానీ ఎవరికి ఇచ్చి పోయింది. అవును, మహిళలకు 2500 అన్నారు కానీ ఇంకా మహిళలకు 2500, లేనలకు 12,000 అవి అన్ని ఎడిపోయినాయి. ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలే. కొత్తది అయితే ₹1 రాలే. ఆయన చేసింది మర్చిపోయిన. అన్నిటికంటే ముఖ్యమైనది గ్యాస్ 500 కొత్తనా? ఒక్కసారి పడ్డాయి, కొంతమంది ఒక్కొక్కసారి పడ్డాయి కానీ ఇక ఎప్పుడు వాళ్ళే అది కొంతమంది పడ్డాయి. ఇక ఈ 200 యూనిట్లు అనేది ఏది పెట్టిండు అది కొంతమందికి. కాశ్మీర్లో భారతీయులను కాల్చి చంపిన ఉగ్రవాదుల పేర్లు అడిగి మరీ చంపినట్లు మీడియాలో వస్తున్న అబద్ధపు వార్తలను ప్రజలు నమ్మవద్దు. ఈ చర్యలను దేశ ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో ఖండించాలి. మహారాష్ట్ర బీడ్కు చెందిన పూజ జాదవ్ అనే మహిళ కాశ్మీర్ సందర్శనకు వెళ్ళింది. నేను హిందువుని, కానీ ముస్లిం సోదరులు మాతో భుజం కలిపి నిలబడి ఉన్నారన్నారు. మతోన్మాదుల అజెండాను భయపెట్టిన టూరిస్టు మహిళ. ये मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा. ये इंडिया में मैसेज जा रहा है. ऐसा नहीं है मैं सुबह से कश्मीर में घूम रही हूँ, मैं एक हिंदू हूँ, लेकिन मुस्लिम भाई हमारे कंधों से कंधे मिला के हमारे साथ खड़े हैं और उनको ना हिंदू से खतरा हो रहा है ना हम लोगों को मुस्लिम से खतरा हो रहा है. ये सब उन लोगों को करना है और हमको भारतीय होने के नाते ये सब उनका जो इच्छा है कि यहाँ पे कश्मीर में लोग नहीं आना चाहिए. वो बताना चाहिए कि हर कश्मीरी, वो हिंदू हो या मुस्लिम हो, वो पर्यटकों के साथ है. हमारे ड्राइवर यहाँ पे है, हमारे ड्राइवर यहाँ पे. जब ये हो गया तो हम डर गए क्योंकि घर से फोन आने लगे. यहाँ पे तो हमारा फोन भी नहीं लगता, यहाँ पे अलग सिम कार्ड लेना पड़ता है पोस्टपेड. तो घर वाले पैनिक हो रहे थे. तो भाई ने हमें बोला कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपके जान को कुछ खतरा नहीं होने देंगे. ये भाईचारा है, ये इंडिया का, भारत का भाईचारा आबाद रहना चाहिए. भारत अखंड रहना चाहिए, ऐसा हमें लगता है. भाजी को कोई जात धर्म नहीं रहता और पर्यटकों को भी कोई जात धर्म नहीं रहता. ये हम लोगों को बाहर जाना था घूमने के लिए फॉरेन, लेकिन हमारा पासपोर्ट नहीं निकला करके हम भारत में आए. तो ऐसा है कि यहाँ पे मुझे ऐसा नहीं दिख रहा है धर्म में कुछ है. सब मानवता मानुषी के साथ है, मानवता के साथ है. तो यही भाईचारा टिकना चाहिए, ऐसा मुझे लगता है. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టెర్రరిస్టులను సహాయం చేస్తున్న వారికి ఎవరిని వదిలిపెట్టం పీఎం నరేంద్ర మోదీ. స్మితా సబర్వాల్ రిట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. చెంచల్గూడ జైలును సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.